ధర్నా చేయడం కరెక్టే అంటారా వైసీపీ వాళ్ళు? ఈ ప్రభుత్వం కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు ఎగ్గొట్టిన బాకీలు ఇప్పుడు వీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వ పరిపాలన అయితే కూటమి బాగానే ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు అతను పథకాలు ఇచ్చారు కానీ ఆ పథకాలు కూడా ఇతను రేపు ఏప్రిల్ మే నెలలో ఇస్తారు. రైతు భరోసా అన్ని విధాలు బాగుంటుందని ప్రజలందరూ ఆశిస్తారు. అది ఇప్పుడు సంక్షేమం సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, రిజర్వాయర్లు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ రెండు రకాల ఏప్రిల్ మే నెల నుండి కూడా పథకాలు వస్తాయని ప్రజలు ఆశిస్తారు. అలాగే పిల్లలకి తల్లికి వందనం అన్నారు, అవి ఇది కూడా తల్లికి వందనం మే నెలలో ఇస్తారని చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ముగ్గురు కూటమి కలిపి ప్రకటించింది. అప్పుడు కూడా జగన్ పరిపాలనలో మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే తల్లికి వందనం మళ్ళా మే నెలకు వచ్చింది. ఇతను కూడా 1 year టైం పడుతుంది. అది పథకాలు వస్తాయి అంటే ఫస్ట్ రన్నింగ్లో మధ్యలో బ్రేక్ అయింది కాబట్టి అతను ఇవ్వాల్సిన పథకాలన్నీ ఎలక్షన్ కోడ్లో ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. జిల్లాల వారీగా జిల్లా కలెక్టరేట్ వరకు భారీగా విద్యార్థులు ర్యాలీతో వెళ్ళి మా విజ్ఞప్తిని తెలియజేస్తాం, వాళ్ళకి పోరాడతాము విద్యార్థుల తరఫున ప్రజల తరఫున అని చెప్పేస్తాం. వాళ్ళ పనులు చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తాను. చేసినా వీళ్ళు ఇవ్వాల్సింది వీళ్ళు ఇస్తారు. వాళ్ళు చేయవలసిన కార్యక్రమం వాళ్ళు చేస్తారు. గతంలో కూడా రైతుల సమస్య మీద పోరాడారు, రైతుల తరఫున ధర్నా కూడా చేశారు. ఇలా ప్రతిపక్షం ఉండే ధర్నా చేయడానికి అంటారా? అంటే ప్రజలకు మేలు జరగట్లేదు అన్నారు. మేలు జరగలేదని వాళ్ళ దృష్టిలో అనుకుంటాను. ఈ దృష్టిలో మేలు చేస్తామని వీళ్ళు అంటారు. దానికి కొంత టైం పడద్దని కూటమి ప్రభుత్వం అంటాను. ఇప్పుడు ఏమంటారన్నా, ధర్నా చేయొచ్చు అంటారా లేకపోతే ధర్నా చేసిన వాళ్ళకి డబ్బులు లాస్ తప్ప ఏం లేదు ఉపయోగం. అంటే ప్రజల తరఫున పోరాడతాము, విద్యార్థులకి న్యాయం జరగట్లేదు. ప్రజల తరఫున చాలా బాగా పోరాడారు. 5 ఏళ్ళు బట్టి చాలా చూసాము. వద్దులేండి అలాంటి పోరాటాలు మాకు అవసరం. అంటే విద్యార్థులకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. జరిగిద్దండి, జరిగిద్ది. ఇప్పుడే సంవత్సరం కూడా అలా ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర స్థితిగతులు చూసుకోవద్దా ఏంటి? అలాంటి పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చేసి పెట్టేస్తే సరిపోద్దా? అలాగే ఎవరైనా విద్యార్థులైనా ఆడవాళ్ళైనా మేము చదివించుకుంటున్నాం పిల్లల్ని, అమ్మ దీవెన కానీ అన్నీ వస్తాయి, మెల్లగా వస్తాయి, కంగారే ఉంది. అని చెప్పేసి విద్యార్థుల తరఫున ధర్నా చేయబోతున్నారు, మీరేమంటారు? ఆయన చేసిన వరకు బాగానే ఉంది కానీ కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే అనిపించలే. సో ఎడ్యుకేషన్కి వచ్చేసేటప్పుడు పిల్లలకు కూడా ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఎక్కడ అందినట్టు అనిపించలేదు. మనకి న్యూస్లో వస్తున్నాయి కదా, హాస్టల్లో ఫుడ్స్ కానీ ఏవి కూడా అంత క్వాలిటీ లేవు, అవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు చైతన్య కాలేజీలో ఈ మధ్యన నారాయణ కాలేజీలో చాలా రిమార్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం ఆయన ఉండి చూస్తే బాగుండేది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉంటారు. ఆయన్ని అప్రోచ్ అవ్వడం, ఆయన్ని పంపించడం, చేపించడం అలాంటివి చేసి ఉంటే చాలా బాగుండేది. చాలామంది స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి ఉన్నాయి కదా. సో అవన్నీ ఏవి కూడా కట్టడి చేసినట్టుగా అయితే నాకు అనిపించలేదు. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా జాబ్స్ అవన్నీ కానీ ఏవి కూడా అంత ఫ్లెడ్జ్గా అయితే లేవు. సో రేపు ధర్నా చేసిన తర్వాత జనాల కోరిక మేరకు అవన్నీ తీసుకొని వాళ్ళకున్న వాంటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక క్లియర్ చేయగలిగితే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రేపు వైసీపీ వాళ్ళు యువత ఫోరం అని చెప్పేసి ధర్నా చేయబోతున్నారు. విద్యార్థులకి ఫీజు రివర్స్మెంట్ ఇంకా రాలేదు అని చెప్పేసి ధర్నా చేయడం కరెక్టేనంటారా? ఏం చేశారనండి వాళ్ళు ధర్నా చేయడానికి? అంతకుముందు ఏమన్నా చేసి ఇప్పుడు అవి రావట్లేదంటే ధర్నా చేయాలి. అంతకుముందు ఏమీ చేయకుండా నాశనం చేసి ఇప్పుడు వచ్చి ధర్నా చేస్తే మంచి పనులు చేసే వాళ్ళ దగ్గర కూడా ధర్నా చేస్తే అలాగా. అంతకుముందు మనం ఏం చూసుకున్నా రేట్లు బాగా ఉంది, ఇప్పుడు తగ్గినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది. అంతకుముందు ప్రభుత్వం అసలు ఏమీ చేయలేదు, మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఈ ప్రభుత్వం మాత్రం చేస్తుంది. దీన్ని కూడా అడ్డం పెట్టడానికి వీళ్ళు ధర్నాలు అవి చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అలాగే తల్లికి వందనం అన్నారు ప్రభుత్వం. తల్లికి వందనం అంటే బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్కి ఆ గవర్నమెంట్ వచ్చి ఆ డబ్బులు మొత్తం తీసేసుకొని వెళ్ళిపోయింది. ఈ ఇయర్ బడ్జెట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ బడ్జెట్ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. తల్లికి వందనం ఈ ఇయర్ నుంచి ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఇవ్వని ఎగ్గొట్టట్లేదు. అందరూ ఈ సంక్షేమ పథకాలు రావట్లేదు అంటారు. ముందు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటేనే కదండి సంక్షేమ పథకాలు వచ్చేది. డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళు మొత్తం వాడేశారు అన్ని పథకాలకి. వీళ్ళని వచ్చి వీళ్ళని ఇంకా ఇవ్వలేదంటే కరెక్ట్ కాదు. వీళ్ళు కూడా అన్నీ ఇస్తున్నారు. అన్నీ మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి డెవలప్మెంట్ కనిపిస్తుంది, అన్నీ మనకి చూపిస్తున్నారు. ఈ ఇయర్ నుంచి ఇస్తున్నా అంటున్నారు కాబట్టి
ఈ ఇయర్ నుంచి ఖచ్చితంగా ఇస్తారు ఈ ప్రభుత్వం కూడా. ఇలా ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ కాదండి. యువత కోర్ అని చెప్పేసి ధర్నా చేయబోతున్నారు. నా ప్రభుత్వం పనిచేది ఎలా ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఏంటంటే రోడ్లు అయ్యి కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. పొద్దున ట్రాఫిక్ ఇటు వెళ్ళిన కాలేజీలు అటు కబే దగ్గర మొత్తం రోడ్డుతో వేశారు. ఏదైనా ఇబ్బంది పడిపోతున్నారు ఆటో వాళ్ళు, మామూలు కాదు. సాయంత్రం కూడా కేసులు వేస్తున్నారు. ఒకటి కాదు 100 పెడుతున్నారు కేసులు. ఆపితే 135 రూపాయలు, 250 రూపాయలు. మరి రేపు వైఎస్ఆర్సీపీ యువత కోర్ అని చెప్పేసి ధర్నా చేయబోతుంది. అన్నా ఏ ప్రభుత్వకి వెళ్ళినా మన రూపాయి ఇవ్వట్లే మనకి. మనం ఎందుకు వెళ్తాం? ఇంకా ఏ పార్టీకి వెళ్ళినా రూపాయి ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు అంతే. గతంలో అండి, ఇప్పుడు కాదులే. మా 4 నెలల కింద, 5 సంవత్సరాల కింద అప్పుడు బాగానే ఉంది. ఏదైనా కొద్దిగా పాడైపోయింది మొత్తం. అంటే గతంలో ఎలా ఉండేదన్నా మీకు ఆటో వాళ్ళకి? అప్పుడు రేట్లు తక్కువ ఉండేవి, ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి కదా. అది మరి గతంలో ఆటో వాళ్ళకి 10,000 వేసి ఆటో వాళ్ళకి వేసారు కానీ 10,000 అప్పుడు బాగుండేది. ఇప్పుడు ఏంటంటే ఓలా వచ్చిన కాంచి, ర్యాపిడో వచ్చిన కాంచి పెరిగిపోయినాయి. కానీ మామూలుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు చదువుకున్న ఉంటే చదువులేని ఉంటారు. అది తెలియదు, ఫోన్ ఉండదు ఒకరి దగ్గర. ఆటో వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడతారు తెలుసా మార్కెట్లో? సార్ కాలేజీ మార్కెట్ వచ్చి చూడండి సార్, ఎంతమంది ఇబ్బంది పడతారు. ధర్నా చేయాలి. ఎలాంటప్పుడు వీళ్ళు అంతకుముందు బాగా చేసి ఈ గవర్నమెంట్ ఏమీ చేయకపోతే ధర్నా చేయాలి. వీళ్ళే ఏమీ చేయకుండా చేసే గవర్నమెంట్ మీద ధర్నా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎలా చూడొచ్చు అంటారు? మరి రేపు చేస్తాము, మాకు ప్రతిపక్షం లేదు. చేసినా సపోర్ట్ ఎవరిస్తున్నారండి? ఎవరు సపోర్ట్? వాళ్ళలో వాళ్ళు చేసుకోవాలి సపోర్ట్. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. 11 మందిలో ఎంతమంది వచ్చి ధర్నా చేస్తారు? మాట్లాడడానికి వాళ్ళకి అసలు నోరు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. జిల్లా కలెక్టరేట్ వరకు ధర్నా చేసుకుంటాము. చేసుకునిండి వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం చేసుకునిండి. ఇప్పుడు ప్రజలు చూశారు, ఇప్పుడు దాకా చూశారు. ప్రజలు చూసి మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా గిర్నాలు చూస్తే ఇంకా ఇప్పుడు 11 దాకా వచ్చేది 1కి వచ్చేస్తుంది. గతంలోనేమో రైతుల సమస్య మీద వరకు పోరాటం చేసాము మేము. ఇది కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాము. ఇప్పుడు సమస్య తీర్చినోడు పోరాటం చేయాలండి, సమస్యలు సృష్టించినోడు కాదు పోరాటం చేయాలి. సమస్యలు సృష్టించిందే వాళ్ళు. తీర్చే వాళ్ళ మీద పోరాటం చేస్తే వాళ్ళు చేద్దామని చూస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే ఎవరైనా ఒకటేనండి, కానీ వాళ్ళు ఏం ప్రజలకు మంచి చేయలేదు. అంటే మా ప్రభుత్వంలో విద్యార్థులు కానివ్వండి, రైతులు కానివ్వండి, అందరికి న్యాయం జరిగిందంట. ఎవరికి న్యాయం జరిగిందండి? ఇప్పుడు విద్యార్థులు చదువుకున్నాక ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? ఎవరికి లేవు. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. బీటెక్ చదువుకొని, ఎంటెక్లు చదువుకొని 5,000కి వాలంటీర్ ఉద్యోగాలు చేసి ఇంటింటికి తిరిగారు. రైతులకి ఏం చేశారండి? రైతులకి ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? ఏమీ ఇవ్వలేదు. రైతు బంధాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రేట్లు పెంచేస్తారు. కరెక్ట్గా దసరా టైంకి, సంక్రాంతి టైంకి ఇస్తారు. మంది రేట్లు పెంచి ఆ డబ్బులు మొత్తం తీసేస్తారు. ప్రతి విద్యార్థులకి ఫీజు రివర్స్మెంట్ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి ధర్నా చేసుకుంటున్నారు. మీరేమంటారు? ధర్నా అంటే ఇప్పుడు ప్రజలకి న్యాయం చేయాలి. న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పడకుండా ప్రేమగా చూసుకోవాలి. ఏ కష్టాలు రాకూడదు. కానీ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు, నీళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు. మరి వైసీపీ అలా ధర్నా చేయడం కరెక్టేనంటారా? విద్యార్థుల తరఫున కరెక్టే. అలాగే తల్లికి వందనం అన్నారు, అవి కూడా ఇవ్వట్లేదు సార్. ఎంత అప్లై చేసినా ఇస్తానని కాగితాలు తీసుకుంటున్నారు. ఇంకే చంద్రబాబు ఇదిగో ఇస్తున్నాను బ్యాంకులో అప్లై చేయండి అని అన్నారు. చేస్తే ఏది లేదు. అందుకనే సార్